ఈ చెట్టు యొక్క వేర్లు కూడా ఒకసారి మనకి ఏ విధంగా పనిచేస్తాయో మీకు చూపిస్తాను. చూడండి, ఈ యొక్క చెట్టు యొక్క వేర్లు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఇప్పుడు చూడొచ్చు. ఇది చూడండి, ఈ యొక్క చెట్టు మొదల భాగం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ మొదల భాగంలో ఉన్నటువంటి చిన్న ఏర్లను అయితే మనం తీసుకోవాలి. హలో, హాయ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకేనండి. ఈరోజు ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చాను. ఆ వీడియో ఏంటనేది వీడియో పూర్తి వరకు అయితే చూడండి. మధ్యలో ఎక్కడా కూడా స్కిప్ అయితే చేయొద్దు. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మీకు పల్లెటూరులో ఎక్కువగా లభించేటువంటి ఒక చెట్టునైతే మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ చెట్టు ఏ విధంగా పనిచేస్తుంది, వాటి యొక్క కాయలు కానీ ఏ విధంగా పనిచేస్తాయి, ఆకులు ఏ విధంగా పనిచేస్తాయి, ఆ చెట్టు యొక్క వేరు కూడా ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలోనైతే మీకు పూర్తిగా డీటెయిల్గా మేమైతే చెప్తాను. వీడియో పూర్తి వరకు అయితే చూడండి, స్కిప్ చేయొద్దు. అలాగే నేను ఇప్పుడు ఊడుగు చెట్టు అయితే మీకు చూపిస్తున్నానండి. ఇది ఎక్కువగా పల్లెటూరులోనే కనిపిస్తూ ఉంటాయి. ఈ ఊడుకాయలు అనేవి ఏ విధంగా మనకి పనిచేస్తాయి, వీటి యొక్క టేస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ముందుగా ఈ యొక్క కాయలు అయితే చూడండి, మీకు స్క్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాయలు ఇవి పండిపోయినాయండి. పండిపోయినప్పుడు ఈ కలర్లోనే అయితే ఉంటాయి. ఇవి కొంచెం పచ్చుకున్నప్పుడు అయితే కొంచెం బ్రౌన్ కలర్లో రెడ్గా అయితే ఉంటాయి. ఇవి పూర్తిగా పండినటువంటి కాయలు. ఈ కాయలు కూడా తినొచ్చు. ఇవి మంచి టేస్ట్ అయితే ఉంటాయండి. ఇవి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క కాయలు వీటిల్లో విటమిన్ సి అయితే ఎక్కువగా లభిస్తుంది. ఈ మా పెద్దవాళ్ళు కూడా పూర్వం ఎక్కువగా ఇవి తినేవాళ్ళు. అంటే వరి బియ్యం అనేవి ఉండేవి కాదు కాబట్టి ఎక్కువగా ఈ యొక్క ప్రకృతిలో ఎక్కువగా ఇటువంటి పురుగు మందులు, ఎరువు మందులు వాడనటువంటి చక్కగా ఆహ్లాదకంగా ఈ మా యొక్క పల్లెటూరులో లభించేటువంటి ఫ్రూట్లో ఇది ఒక రకమైనటువంటి ఫ్రూట్. ఈ కాయలను అయితే పూర్వం తిని వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని అయితే పెంపొందించుకునేవాళ్ళు. అలాగే ఈ యొక్క కాయల్ని మన నాటు వైద్యానికి సంబంధించినటువంటి ఈ కాయలు ఏ విధంగా ఉపయోగపడతాయో కూడా నేను ఇప్పుడు మీకు చెప్తానండి. చూడండి, ఈ యొక్క కాయని మనం ఓపెన్ చేస్తే ఇందులోంచి వైట్గా ఉన్నటువంటి ఈ యొక్క గ్రీన్ అటువంటి గుజ్జుతో ఉన్నటువంటి లోపల గింజ అయితే బయటకు వచ్చింది. ఈ యొక్క గుజ్జునైతే తీసుకుని ఆ యొక్క గుజ్జులో మనం పసుపు అనేది కలుపుకుని ఆ రెండు కూడా మిక్స్ చేసుకుని ఎక్కడైతే మనకి ఆ యొక్క గజ్జి, తామర, దురద అనేవి ఎక్కడైతే ఉండి మనల్ని వ్యాపిస్తూ ఏడిపిస్తూ ఉంటాయో ఆ యొక్క ప్రదేశంలో మనం ఆ యొక్క గుజ్జుని మనం రాసినట్లయితే మంచి ఉపశమనం అయితే మనకి అందుట్లో లభిస్తూ ఉంటుందండి. అలాగే ఇప్పుడు చూడండి, చెట్టుకున్నటువంటి ఆకులను కూడా అయితే మీరు చూడండి, ఆకులు కనిపిస్తున్నాయి కదా, ఆ యొక్క ఆకులు అయితే తీసుకుని వాటిల్లో ఆకుని అయితే నూరి మనం ఆ యొక్క ఆకుల్లో తేనె అనేది అయితే రాసి, తేనె కానీ లేదంటే నెయ్యి కానీ అనేది రాసి అందుట్లో మిక్స్ చేసి ఆ యొక్క మిశ్రమాన్ని మనం ఎప్పుడు తీసుకోవాలంటే మనకి ఏదన్నా కుక్క కాటికి మనం గురైనప్పుడు ఆ యొక్క మిశ్రమాన్ని మనం చిన్న చిన్న ఉండల కింద అయితే చుట్టుకుని ఉదయాన్నే సాయంత్రాన్ని చిన్న చిన్న ఉండలైతే మనం మింగినట్లయితే ఒక వారం రోజుల్లో వాటి యొక్క కుక్క యొక్క విష ప్రభావం అయితే పూర్తిగా అయితే తొలగిపోద్దండి. అలాగే ఈ చెట్టు యొక్క వేర్లు కూడా ఒకసారి మనకి ఏ విధంగా పనిచేస్తాయో మీకు చూపిస్తాను. చూడండి, ఈ యొక్క చెట్టు యొక్క వేర్లు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఇప్పుడు చూడొచ్చు. ఇది చూడండి, ఈ యొక్క చెట్టు మొదల భాగం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ మొదల భాగంలో ఉన్నటువంటి చిన్న ఏర్లను అయితే మనం తీసుకోవాలి. ఆ యొక్క వేర్లు అయితే తీసుకుని మనం ఎప్పుడన్నా మార్గ మధ్యలో మనం పొలాల్లోకి వెళ్తున్నప్పుడు కానీ ఇంకా ఏదన్నా ఇతర పనుల మీద మనం పల్లెటూరులో మనం ప్రయాణిస్తున్న సమయంలో వాటి యొక్క ఏర్లు అనేవి తప్పనిసరిగా మన యొక్క జోబులోనైతే ఉండాలండి. ఆ యొక్క వేర్లు మన జోబులనైతే పెట్టుకుని ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనం ఏదన్నా తేలు కాటుకు కానీ పాము కాటుకు కానీ గురైనప్పుడు వెంటనే ఆ యొక్క వేర్లు అనేది తీసుకుని మనం నోట్లో పెట్టుకుని చప్పలించి ఆ యొక్క ఊటనైతే మనం మింగినట్లయితే వాటి యొక్క విష ప్రభావం మన ఒంటిలోకి ప్రవేశించకుండా ఒక 50% అయితే మనకి అదైతే రక్షించగలదు. మన హాస్పిటల్ వరకు వెళ్ళే వరకు కూడా అది మనల్ని రక్షించగలదు. తప్పకుండా ఈ యొక్క చిట్కాలు మీరు పాటించండి. అలాగే వాటి యొక్క ఏర్లు కూడా మనం రంగరించిన తర్వాత వాటిలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క మిశ్రమాన్ని అయితే తీసుకోవాలి. ఆ మిశ్రమంలో ఆవు యొక్క మూత్రాన్ని అయితే మనం కలుపుకోవాలండి. ఆ యొక్క మూత్రాన్ని కలుపుకుని ఆ యొక్క మిశ్రమాన్ని మనం దేనికి ఉపయోగించుకోవాలంటే ఇళ్లలో మనకి ఎప్పుడైనా సరే ఎలుకలు కానీ లేకపోతే ఏమన్నా పందుకొక్కులు కానీ
మన మీద అటాక్ చేసి అవి గీర్చినా లేదంటే అవి కరిసినా సరే ఆ యొక్క మిశ్రమాన్ని మనం ఆ యొక్క మనల్ని గీరినటువంటి ప్రదేశాన్ని మనం రాసుకున్నట్లయితే వాటి యొక్క విష ప్రయోగం కూడా మన ఒంట్లోకి ప్రవహించకుండా చాలా వరకు అది అడ్డుపడి మనకి రక్షణ కవచాన్ని అయితే మనకి ధరింపచేస్తుంది. విన్నారు కదా ఇప్పటి వరకు మన ఈ యొక్క ఊడుగు చెట్టు యొక్క మనకి ప్రతిదీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందో, కాయలు ఏ విధంగా ఉపయోగపడతాయో, మనకు తినడానికి కూడా మంచి టేస్ట్ ఉంటుంది. వాటి నుంచి విటమిన్ సి అనేది కూడా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఆకులు ఏ విధంగా పనిచేస్తాయో నేను చెప్పాను. అలాగే ఏర్లు ఏ విధంగా పనిచేస్తాయో చెప్పాను. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చినట్లయితే, మనకు ఉపయోగపడుతుందని మీరు అనుకున్నట్లయితే నా వీడియోని మీ బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. నా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.